హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ సరిజోడి 44వ భాగాన్ని వినేద్దాం. ఆద్య చాలా మంచి అమ్మాయి. చెప్పాలంటే భానుకి తనకి చాలా తేడా. నా భానుకి కోపం ఎక్కువ, ఆద్యకి ఓపిక ఎక్కువ. లాస్య కొట్టినా కూడా వాడు కామ్గా ఉన్నాడు అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. అది ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. కాల్ కట్ చేసిన ఆద్య చుట్టూ చూసింది. చీకటి పడడంతో ఇంటికి వెళదామని పైకి లేచి కుడివైపు అలానే చూసింది. ఇంతకుముందు అదరు తన మెడలో చైన్ వేయటం, నుదుటిన కుంకుమ పెట్టడం గుర్తుకు రాగానే తెలియకుండానే పెదవులపై నవ్వు వచ్చింది. దేవుడా, నాకు మా బావకి ఎందుకు ఇన్ని అడ్డంకులు వస్తున్నాయో తెలీదు. తన మనసులో ఏముందో కూడా తెలీదు. సడన్గా ఎందుకు అలా మారిపోయాడో అర్థం కావడం లేదు. ఏది ఏమైనా మా మధ్యనున్న బంధం తెగిపోకుండా ఉంటే చాలు అనుకుంది. నెమ్మదిగా కళ్ళు తెరిచి ముందుకు నడిచింది. అప్పటి వరకు ఆమె దూరం నుంచే చెట్టుచాటు నుండి ఆద్యని చూస్తూ ఉండిపోయాడు అదరు. కంత్రి మొహంది. పొద్దుటి నుంచి ఆఫీస్కి రాకుండా ఇక్కడే తిష్ట వేసింది. అసలు ఇది ఇప్పుడు మనసులో నా గురించి ఏమనుకుంటుంది? వదిలేద్దామని ఫిక్స్ అయిందా? ఫిక్స్ అవ్వాలి, అదే కదా నాకు కావాలి. ఈ పిల్లని ఇలా చూస్తుంటే నా మైండ్ అంతా మారిపోతుంది. ఏవేవో పిచ్చి ఆలోచనలు వచ్చేస్తున్నాయి. దొంగ మొహంది. మొగుడు దూరంగా ఉండేసరికి దీనికి స్టైల్ ఎక్కువైపోయింది. కొత్తగా డ్రెస్సింగ్ స్టైల్ కూడా మార్చేసింది అనుకుని ఆద్య వైపు చూశాడు. కార్ దగ్గరకు వచ్చి చుట్టూ చూస్తుంది. ఈ కంత్రిగాడు ఇక్కడే ఉన్నాడా? ఎందుకు నా మనసుకు అలా అనిపిస్తోంది? అయినా వాడి గురించి ఆలోచించడం తగ్గించాలి. అసలు ఎందుకు దూరంగా ఉంటున్నాడు? కారణం తెలుసుకోవాలి. ఏ మాత్రం కావాలని దూరంగా ఉండాలి, అప్పుడుంటుంది నా చేతుల్లో వాడికి. ఫుట్బాల్ ఆడుకోకపోతే నా పేరు ఆద్యనే కాదు అని పటపట పళ్ళు నూరేస్తూ మనసులోనే అనుకుంది. అంతలోని వాడు అసలే దేశముదురు కదా, నిజంగానే వాడికి లాస్య నచ్చేసిందా? అది కూడా అందంగానే ఉంది కదా, మనసు మారినా మారొచ్చు. అలా అయితే నేను అందరికీ దూరంగా వెళ్ళిపోతాను అనుకుంది. ఆమెను దూరం నుంచి తదేకంగా చూస్తున్న అదరు గుడి నుంచి బయటికి రాగానే ఏమైంది దీనికి? బుర్ర కోనేటి మట్టి మీద వదిలేసి వచ్చిందా ఏంటి? రెప్ప వేయకుండా గుడివైపే చూస్తూ ఉంది. కాసేపు అలానే గుడివైపు చూసి కార్ స్టార్ట్ చేసింది. అదరు గట్టిగా ఊపిరి పీల్చుకుని పర్లేదు, బుర్ర ఎప్పట్లానే మోకాళ్ళలో పెట్టుకుని తెచ్చుకుని ఉంది అనుకుని ఆమె వెళ్ళిన కాసేపటికి కార్ స్టార్ట్ చేశాడు. ఆద్య కాల్ కట్ చేయగానే ఆర్కే అలానే సోఫాలో కూర్చున్నాడు. ఉన్న పలంగా అతని మనసు గందరగోళంగా మారిపోయింది. మెదడి నిండా ఆలోచనలే అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే కార్ కీస్ తీసుకుని బయటికి వస్తుంటే సార్ కాఫీ అన్నాడు. వద్దు మూర్తి, నాకు తాగాలని లేదు అని చెప్పి కార్ ఫాస్ట్గా స్టార్ట్ చేసి వేగంగా పోనిచ్చాడు. కాసేపటికి కారు పొలాల దగ్గర పక్కన ఆపి అలానే సీటు వెనక్కి వాల్చి తలని కూర్చున్నాడు. 3 సంవత్సరాల క్రితం తన తల్లికి యాక్సిడెంట్ ఎందుకు జరిగిందో తెలిసిన దగ్గర నుంచి మనసులో లేదు. ఏదైతే అది అయిందని తను అనుకున్నది ఖచ్చితంగా చేసి తీరాలి అనుకున్నాడు. అతని ఆలోచనలు డిస్టర్బ్ చేసేలా ఫోన్ సౌండ్ వచ్చింది. ఫోన్ వైపు చూశాడు. ఎంత మారిపోయావు నువ్వు! నేను మార్నింగ్ నీ దగ్గరకు వచ్చి ప్రేమగా మాట్లాడి నీకు ఇవ్వాల్సింది ఇచ్చాను, కానీ నువ్వు కనీసం ఫోన్ అన్నా చేసావా? నా మీద నీకు అసలు ప్రేమే లేదు. అందుకే నీకు నాకు ఇప్పుడే బ్రేకప్ అయిపోయింది. నువ్వు ఎవరో నేనెవరివో అర్థమైందా? నాకు అసలు ఫోన్ చేయకు. నువ్వు నిజంగానే విలన్వి. మెసేజ్ చదవగానే భాను పిచ్చి చేష్టలకి ఆర్కేకి ఏమని తిట్టాలో అర్థం కాలేదు. నాకు ఫోన్ చేయకు అన్న పదాన్ని హైలైట్ చేయడం చూడగానే నవ్వు వచ్చింది. ఇది నిజంగానే పిచ్చిది. ఫోన్ చేయమని డైరెక్ట్గా అడగడం మానేసి చేయకు అంటూ ఇండైరెక్ట్గా చెప్తుంది అనుకున్నాడు. కార్ డోర్ ఓపెన్ చేసి చేతిలో ఉన్న సిగరెట్ వెలిగించుకొని ఒక దమ్ములాగి చుట్టూ చూశాడు. చీకటిగా ఉండడంతో చుట్టూ అంతా ప్రశాంతంగా ఉంది. చేతిలో ఉన్న సిగరెట్ అలానే పట్టుకుని ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఈలోపు మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూశాడు. పెద్ద రాస్కల్ గాడివి నువ్వు. ఫోన్ చేయకుండా ఎంతసేపు బిజీగా ఉంటావు? ఇప్పుడే చెప్తున్నా, నేను పెళ్లి చేసుకోను. మెసేజ్ చదవగానే తన భార్య చేష్టలకి ఏమనాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. కార్ బ్యానెట్ పై కూర్చుని అలానే సిగరెట్ కాల్చుతున్నాడు. దూరం నుంచి బైక్ సౌండ్ వినిపించడంతో రోడ్డు వైపు చూశాడు. అప్పటి వరకు చిరాగ్గా ఉన్న ఆర్కే 2 కళ్ళు పెద్దవి చేసి షాక్ అయ్యాడు. బైక్ మీద ఎవరో కాదు, మన భాను. దీనికి ఈరోజు పిచ్చిగాని పట్టిందా అనుకున్నాడు. విజిల్ వేస్తూ మరీ ఆర్కే కారు ముందు బైక్ ఆపి కారు అడ్డుతీ అంది. ఏయ్ రౌడీ, నువ్వేంటి ఈ టైంలో, అది కూడా బైక్ మీద? భాను కోపంగా చూసి ముందు కారుతీ, లేదంటే మామూలుగా ఉండదు అంది. ఆర్కే సీరియస్గా చూసి అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వు. మరి ఏం చేయమంటావు? బాగా గుర్తుకొచ్చావు, అందుకే నేను చూడాలని వచ్చాను. గెస్ట్ హౌస్కి వెళ్తే అక్కడ లేవు, అందుకే ఇలా వచ్చాను. మరి బైక్ ఎవరిదే? తమ్ముడిది. నిజం చెప్పు, నువ్వు నా కోసమే వచ్చావా? భాను నవ్వి తమ్ముడు నాన్న పొలంలో పనిచేస్తున్నారు, వాళ్ళకి భోజనం పట్టుకొని వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. తీరా చూస్తే దారిలో నువ్వు. రాత్రి అయినా పొలం పని చేస్తున్నారా? మీకేంటి బాబు, 4 డైలాగ్స్, 2 ముద్దులు, 4 హగ్గులు చేస్తే బోలెడు డబ్బులు. కానీ మాకు అలా కాదుగా, కష్టపడాలి, లేదంటే బోవు ఎక్కడి నుంచి వస్తుంది? ఓయ్, నోరు లేస్తుంది ఏంటి నీకు? నీతో గొడవ పెట్టుకునే టైం లేదు కానీ నాకు. ముందు పక్కకు జరుగు, నేను ఇంటికి వెళ్ళాలి. భాను అలా అనగానే ఆర్కే పక్కకొచ్చాడు. భాను ఆశ్చర్యంగా ఆర్కే వైపు చూసి ఏమైంది, అయ్యగారికి మూడు బాలేనట్టుంది అనుకుంది.
బైక్ దిగి ఆర్కే దగ్గరికి వచ్చి, ఏమైంది ఆర్కే, డల్గా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళు, ఇంట్లో అత్తయ్య ఒక్కతే ఉంటుంది కదా. వెళ్తాను కానీ ముందు చెప్పు అని ఒక్కసారిగా ఆర్కే చేతిలో సిగరెట్ చూసి ఆశ్చర్యపోయింది. తన అల్లరి పక్కన పెట్టి, ఏమైంది బావా, ఎంతో గోముగా అడిగింది భాను. సూటిగా ఆమె కళ్ళల్లోకి చూసి మళ్ళీ దమ్ములాగాడు. ఏం లేదు రౌడీ, రూమ్కి వెళ్తాను, నిద్ర వస్తుంది అని చెప్పి కారు ఎక్కాడు. అతని వెనకే వెళ్ళి కారు ఎక్కింది. భాను, ఇంటికెళ్ళు. బావా, నువ్వెందుకు డల్లుగా ఉన్నావో చెప్పకపోతే నీళ్ళు లేని బావి చూసుకుని అందులో దూకేస్తా. నేను సీరియస్గానే చెప్తున్నాను. ఇప్పటి వరకు మెసేజ్లు పెట్టి విసిగించింది చాలదా, మళ్ళీ బుర్ర తింటున్నావు? భాను ఈగో హర్ట్ అయ్యి, సరే పోతున్నా, నువ్వెలా ఉంటే నాకెందుకు, పెద్ద కోపిష్టివి నువ్వు, ఎప్పుడు చూసినా ముఖం ఆమదంలా పెట్టుకుని ఉంటావు. రౌడీ రౌడీ అంటావు కానీ నన్ను నీ భారీగా చూడు, నీకంటే ఆ దేవాంశ్ కాడే నయం. నేను అక్కడికి పోయినా మనసులో ఉన్న మాటలన్నీ చెప్తాడు. కోపంగా ఆర్కే వైపు చూసి మరీ చెప్పింది. ఆర్కే ఫేస్ అంతా మాడిపోయింది. వెంటనే భాను వైపు చూసి, అవతలికి పో, ఇంకోసారి నన్ను గెలికావంటే చంపి పడేస్తాను, చాలా గట్టిగా అరిచి చెప్పాడు. ఆ అరుపు చూస్తున్న భానుకి భయం వేసింది. బాధగా ఆర్కే వైపు చూసి బైక్ దగ్గరికి వెళుతూ ఉంటే వెంటనే ఆర్కే ఆమె చేతిని పట్టుకుని మీదకి లాక్కొని గట్టిగా హాక్ చేసుకుని, ఐ ఆమ్ సారీ రౌడీ అంటూ గారాభంగా ఆమె భుజంపై వాలిపోయాడు. అతని వెన్ను నిమురుతూ, ఏమైంది బావా, ఎందుకలా ఉన్నావు? ఏం లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపాడు. బ్రతిమలాడడం మొదలుపెట్టింది. అయినా ఎంతకీ ఆర్కే చెప్పకపోవడంతో, రాస్కెల్, నేను పరాయిదాన్ని ఎంతగా బ్రతిమలాడినా చెప్పటం లేదా? ఎంతో బాధగా అంది భాను. అమ్మ యాక్సిడెంట్కి కారణం ఎవరో కాదు, ఆ దేవ. అలానే నాన్నమ్మ చావుకి కారణం కూడా వాడే, చాలా మెల్లగా చెప్పాడు ఆర్కే. అది విన్న భాను షాక్ అయింది. నీకెలా తెలుసు బావా? తెలుసుకున్నాను భాను, వాడి కారణంగానే అమ్మ మంచానికి పరిమితం అయింది అని పిడికిలి బిగించాడు. ఆర్కే వెన్ను నిమురుతూ, కోపం కాదు బావా, వాడికి ఎలా శిక్ష వేయాలో ఆలోచించు, కారణం లేకుండానే వాడి యాక్సిడెంట్ అయితే చేయడు కదా. భాను మాటకి ఆర్కే ఆమెను వదిలి, రౌడీ ఏమన్నావు? కారణం లేకుండా వాడు ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు? బావా, నాకు తెలిసి వాడికి సంబంధించిన విషయం ఏదో అత్తయ్యకి తెలిసే ఉంటుందేమో, అందుకే వాడు అలా చేస్తుంటాడు. వెంటనే ఆర్కే బుర్రకి పదును పెట్టాడు. అవును రౌడీ, నువ్వు చెప్పింది నిజమే అన్నాడు. ఏమైంది బావా, ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు భాను, నువ్వు ఇంక ఇంటికెళ్ళు అని ఆర్కే భాను మాటలకి ఆలోచిస్తూ, రౌడీ చెప్పింది నిజమే, కారణం లేకుండా వాడు ఎందుకు యాక్సిడెంట్ చేస్తాడు? అసలు ఆ కారణం ఏమై ఉంటుంది, ఎలా నేను తెలుసుకోవాలి? ఆర్కే భుజంపై చెయ్యి వేసి, బావా, ఎందుకు యాక్సిడెంట్ చేశాడనే కదా నీ ఆలోచన? ఆ ఆలోచనే. అవును, ఎలా తెలుసుకోవాలో అర్థం కావటం లేదు. ఎందుకు అర్థం కావటం లేదు? అత్తయ్యని అడిగితే ఎందుకు చెప్పదు? ఆర్కే సైలెంట్గా వెనక్కి తిరిగి, అమ్మ పరిస్థితి తెలుసు కూడా ఇలా అంటున్నావా? పరిస్థితి తెలిసే అంటున్నాను. అత్తయ్య కళ్ళల్లో చూసి తన మనసులో ఏముందో అర్థం చేసుకోగలవు. నువ్వు అలాంటిది ఈ విషయం తెలుసుకోలేవా? రౌడీ, నాకు తెలుసు బావా, ఇంతకుముందు మీ ఇంటికి వచ్చినప్పుడు నేను చూశాను. అత్తయ్య బాధగా ఉన్నా నువ్వు తన చేతిని పట్టుకుని తన కళ్ళల్లో భావాలు చదివి ఏముందో తెలుసుకుని మరీ నీ మాటలతో తన బాధని పోగొట్టేవాడివి. ఇంకా నిజం చెప్పాలంటే దేవ ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి నువ్వు ఇంకా ఈజీగా తెలుసుకోగలవు. జరిగే పనేనా రౌడీ? ఆర్కే భుజంపై ఉన్న చేయి గట్టిగా ఆనించి, రాస్కెల్, అమ్మ మనసు ఏంటో నీకు తెలుసు కదా, మరి ఎందుకు జరిగే పనేనా అంటున్నావు? పైగా దేవ పచ్చి మోసగాడు కదా, వాడి తోక నువ్వు కదిపావంటే ఖచ్చితంగా నిజం చెప్తాడు. ఆర్కే తన భార్య వైపు ఆశ్చర్యంగా చూశాడు. ఇన్ని రోజులు బుర్ర తక్కువదే అనుకున్నాను కానీ నా రౌడీ కూడా ఈ మధ్యన బ్రెయిన్ షార్ప్గా చేస్తుందే అనుకున్నాడు. ఏంటి ఆర్కే, ఇంకా ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదు భాను, అమ్మతో ఈ విషయం నేను ఎలా మాట్లాడతాను? ఇప్పటికే లేట్ అయిపోయింది కదా, ఇంక నువ్వు వెళ్ళు, అత్తయ్య గారు కంగారు పడుతూ ఉంటుంది. ఏమన్నావు? నేనేమన్నాను? నన్ను ఇప్పుడు నువ్వేమని పిలిచావు? ఏమని పిలిచాను? భాను అని పిలిచాను. కోపంగా ఆర్కే వైపు చూసి, ఇంకోసారి నన్ను భాను అన్నావంటే అసలు ఊరుకునేది లేదు. ఎప్పుడు ప్రేమగా పిలుస్తావుగా, రౌడీ, కుట్టి అని, అలానే పిలు. ఏ భాను అని పిలిస్తే ఏమైంది? ఏమో, నువ్వు భాను అని పిలిస్తే పరాయిదాన్ని అన్న ఫీలింగ్ వస్తుంది రాస్కెల్. గారాభంగా ఆర్కే భుజంపై తలవాల్చి ముందుకు నడిచింది. చాలా సెకలున్నాయా నీలో, పైకి కనిపించవు కానీ నిజంగానే రౌడీ నువ్వు అని భాను నడుం చుట్టూ చేతులు వేసి కారుకి ఆనుకుని ఆమెని మీదకి లాక్కున్నాడు. ఆర్కే మీసాలతో ఆడుకుంటూ, ఏమో రాస్కెల్, నువ్వు నన్ను పేరు పెట్టి పిలిస్తే నాకు అస్సలు నచ్చదు. నాకు మాట ఇవ్వు, ఇంకెప్పుడు అలా పిలవనని. ఏయ్, ఎందుకే అలా లాగేస్తున్నావు మీసాలు, నొప్పిగా ఉంది అని కోపంగా చూశాడు. మరి ఏంటి ఇది, దేవదాసులా గడ్డం ఇలా పెంచావు, స్టైల్ మార్చొచ్చు కదా. షూటింగ్ అవ్వగానే స్టైల్ మార్చేస్తానే, అప్పటి వరకు ఈ స్టైల్ ఇలానే ఉండాలి, మూవీ కోసం ఉంచేస్తానులే, లేదంటే ఎప్పుడో ఈ మీసాలు తీసేసేవాడిని. నువ్వు ఎలా ఉన్నా బాగానే ఉంటావు, కాకపోతే ఏంటి చెప్పు అని మరింతగా ఆమెని హత్తుకున్నాడు. ఆర్కే చెవి దగ్గరికి వెళ్ళి గుసగుసగా ఏదో చెప్పింది. ఆర్కే నవ్వి భాను రెండు బుగ్గల్ని పట్టుకుని తన ఫేస్ దగ్గరగా లాక్కుని,
పిచ్చిదానా, అలాంటి భయాలు పెట్టుకోకు, చెప్పాను కదా. నువ్వు నచ్చినంతగా నాకు ఎవరూ నచ్చరు. నీ ప్లేస్ని ఇంకొకరికి ఇవ్వటం అంటే ఆర్కే ప్రాణం పోయినట్టే. కోపంగా ఆర్కే చెంపపై కొట్టి, పిచ్చా నీకు, ఏ టైంలో ఎలా మాట్లాడాలో తెలీదా? ఆర్కే షాక్ అవి, అదేంటే చెట్టంత మగాన్ని అలా కొట్టేశావు? మరి ప్రాణం పోయినట్టేంటి? చూడు, ఇంకోసారి నీ నోటి నుంచి ఇలాంటి ముత్యాలు వచ్చాయంటే నేను అసలు ఊరుకోను అని చిన్నపిల్లలా ఏడుస్తూ అతని భుజంపై చిన్నానించి, అందుకే నిన్ను రాస్కల్ అనేది, ఊరికినే కాదు. అబ్బబ్బా, మతి పోగొడుతున్నావు రౌడీ, లేట్ చేయకుండా ముహూర్తాలు పెట్టేయాలి. ఏమొచ్చట్ల తర్వాత ముందు నాకు మాటివ్వు, ఇంకెప్పుడు బాను అని పిలవనని. బాను తలపై గట్టిగా ముద్దు పెట్టి, ఇంకెప్పుడు అలా పిలవను సరేనా? ఎవరైనా వస్తారే, ఇలా నేను నన్ను చూస్తే బాగోదు. ఏం బాగోదు, నాకు ఇలానే బాగుంది. ఓహో రౌడీ, కాస్త నా మాట విను. ఎవరైనా మనల్ని ఇలా చూస్తే మామయ్యకి చెడ్డ పేరు వస్తుంది. ఇంటికి వెళ్ళవే, అత్తయ్య ఒక్కతే ఉందిగా. నీ బాధ అంతా మా అమ్మ ఇంట్లో ఒంటరిగా ఉందనే కదా అని ఆర్కే నవ్వుతూ తలాడించాడు. బాను కోపంగా చూసి, నువ్వు డల్లుగా ఉన్నావని నీ దగ్గరకు వచ్చాను చూడు, నాకు అస్సలు బుద్ధి లేదు. కనీసం ఇప్పుడైనా ఒప్పుకున్నావు బుద్ధి లేదని అన్నాడు. బాను ఉక్రోషంగా ఆర్కే వైపు చూసి బైక్ స్టార్ట్ చేసి, నువ్వు మారిపోయావు ఆర్కే, పూర్తిగా మారిపోయావు. నన్ను అసలు పట్టించుకోవడమే లేదు. పోనీలే, ఒంటరిగా ఉన్నావని దగ్గరికి వస్తే పెద్ద ఫోజు కొడుతున్నాడు, హీరో అని బాగా పొగరు నీకు అని తిడుతూ బైక్ ముందుకు పోనిచ్చేలోపే ఆర్కే వెంటనే బైక్ మీద కూర్చుని, ఇప్పుడు బైక్ పోనీ రౌడీ అన్నాడు. హే నువ్వు దిగు, లేదంటే బైక్ కింద పడేస్తాను. రౌడీ పోనీ, చేసింది చాలు అని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి భుజంపై తలానించి కన్నులు మూసుకున్నాడు. బాను నవ్వి బైక్ స్పీడ్ పెంచింది. పొద్దుట్నుంచి ఎక్కడికి వెళ్ళావే, కనీసం ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అప్పుడే లోపలికి వచ్చాడు అదరు. నిన్నే మాట్లాడవేంటే, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, గుడికి వెళ్ళాను. గుడికా? ఎందుకు? ఆడపిల్లనాక గుడికి వెళ్ళకూడదని రూల్ ఏమన్నా ఉందా? ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నావు. ఇది మరీ బాగుంది. అయినా ఏమైంది నీకు? ఎప్పుడు లేనిది నా మీద అరుస్తున్నావు? అరవటం లేదమ్మా, నీ ప్రశ్నకి సమాధానం చెప్తున్నాను. అదరు కామ్గా సోఫాలో కూర్చొని తల వెనక్కి వాల్చి, అత్తయ్య కాఫీ ఇవ్వు అన్నాడు. అయ్యో, పొద్దున్నుంచి ఏమీ తినకుండా ఆఫీస్కి వెళ్ళావు, భోజనం తినిపిస్తానుండ్రా. లేదత్తయ్య, తల పగిలిపోతుంది, కాఫీ ఇవ్వు చాలు. ఆద్య, బావకి కాఫీ ఇవ్వమ్మా. అదేంటమ్మా, ఈ ఇంటి చిన్న కొడలుందిగా లాస్య, తను ఇస్తుందిలే బావకి కాఫీ, నేనెందుకు ఇస్తాను? కనులు మూసుకున్న అదరు ఆద్య మాటలు చెవికి చేరగాని పైకి కనిపించే అంత సైలెంట్ అయితే కాదు, ఇది శాడిస్ట్దే అనుకున్నాడు. లాస్య స్నానం చేస్తుంది, నేను తాతయ్యకి మందులు ఇవ్వడానికి వెళ్తున్నాను, నువ్వు వాడికి కాఫీ ఇచ్చేసేయి. ఆద్య ఏం మాట్లాడకుండా కిచెన్ రూమ్కి వెళ్ళి కాఫీ కలిపి బయటకొచ్చింది. అప్పుడే లాస్య నీట్గా రెడీ అయి కిందికి వచ్చింది. మెరూన్ కలర్ చీరలో ఎంతో అందంగా ఉంది లాస్య. ఆద్య అక్కడే నిలబడి అదర్కి కాఫీ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తోంది. లాస్య ఆద్య దగ్గరికి వచ్చి, మార్నింగ్ ఏదో కోపంలో నిన్ను కొట్టాను, ఐఆమ్ సారీ ఆద్య అంది. ఆద్య ఏం మాట్లాడలేదు, కామ్గా అదర్ వైపే చూసింది. ఫోన్లో గేమ్ ఆడుతూ కనిపించాడు. పర్లేదు లాస్య, ఏదో మా బావని ఉదయం సరదాగా అల్లరి చేశాను, అయినా తప్పు నాదే. కాబోయే నీ భర్త ముందు నేను అలా మాట్లాడాల్సింది కాదు. గేమ్ ఆడుతున్న అదరు ఆద్య మాటలు వింటూనే ఉన్నాడు. లాస్య భయంగా అదర్ కేసు చూసింది. అతను ఈ అమ్మాయి లవ్ చేస్తున్నాడు కదా, మరి తినేంటి ఇలా మాట్లాడుతుంది అనుకుంది. చీరలో చాలా హాట్గా ఉన్నావు లాస్య, చాలా అందంగా ఉన్నావు, ఇదిగో కాఫీ మీ ఆయనకివ్వు అని లాస్య చేతిలో కాఫీ కప్ పెట్టింది. కాఫీ కప్ పెట్టడం పాపం లాస్య చేతులు గజగజ వణకటం మొదలుపెట్టాయి. అరే ఏమైంది, నీ చేతులు వణుకుతున్నాయి, కాఫీ ఇవ్వు మీ ఆయనకి వత్తి పలుకుతూ మరీ సాగదీసింది. అదరు కోపంగా పైకి లేచి లాస్య దగ్గరకొచ్చి, కాఫీ ఇవ్వకుండా ఇక్కడ ఏంటి సోది పెట్టావు? అయినా నీకు మార్నింగ్ చెప్పాను కదా నన్ను చేసుకోవాల్సింది నువ్వే అని, ఏమైంది వణికుతున్నావు? ఎవరైనా నిన్ను భయపెడుతున్నారా? ఆ మాట ఆద్యకి ఎక్కడో తగిలేసరికి ఏం మాట్లాడలేదు. చెప్పు లాస్య, మార్నింగ్ బెదిరించినట్లు మళ్ళీ నిన్ను ఎవరైనా బెదిరించారా? లాస్య అయోమయంగా ఆద్య అదరుల వైపు పిచ్చిగా చూసింది. అదరు సూటిగా ఆద్య వైపు చూసి, చూడమ్మాయి, లాస్య నా పార్ట్నర్ అని తెలుసు కదా, చెప్పాను కదా మనసులో ఉన్న చెత్తని తీసేయమని, అయినా ఎందుకు? మీ అమ్మ నాకు కాఫీ ఇవ్వమని ఆర్డర్ వేసిందో లేదో, కావాలని నాకు కాఫీ ఇవ్వడానికి వచ్చావు, సిగ్గులేదా నీకు అంటూ చూపుడు వేలు చూపించి బెదిరించాడు. వెంటనే ఆద్య అదరు చూపుడు వేలుని పట్టుకుని కాఫీలో ముంచి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు, మనసులో ఉన్నది చెత్తనా? చెత్త గిత్త అంటూ అడ్డమైన వాగుడు వాగావంటే ఈసారి కాఫీలో విషం పెట్టి చంపేస్తాను అని కోపంగా అదరు చేతిని వదిలి తన రూమ్కి వెళ్ళింది. ఉఫ్ ఉఫ్ అని చేతిని ఊదుకుంటూ, నీ ఎంకమ్మ ఎంత పొగరే నీకు, వేలే కాల్చేసావు, చెప్తాను నీ సంగతి అనుకున్నాడు. లాస్య అయోమయంగా అదరు వైపే చూసి, కాలిందా సార్ అంది. అంతా నీ వల్లేని, అయినా నిన్నెవడ రమ్మన్నాడు ఈ టైంకి? అందంగా దాని చేత్తో కాఫీ తాగదామనుకున్నా, మధ్యలో వచ్చి అంతా చెడగొట్టేశావు. నేనేం చేశాను సార్? నోరుగాని ఎత్తామంటే మూతి మీద వాత పెడతాను, ముందెళ్ళి ఇక్కడి నుంచి. అలాగే సార్ అని వెనక్కి తిరిగింది. అమ్మ తెంగరమేళం, చేతిలో ఉన్న కాఫీ నువ్వు తాగుతావా?
వెంటనే వెనక్కి తిరిగి అదరు చేతిలో పెట్టింది. ఇచ్చావు కదా కాఫీ, ఇంకెళ్ళు. మా అత్త ఏది చెప్తే అది చేసావనుకో నాలుక మడత పెట్టి. మార్నింగ్ చూసావుగా మన దెబ్బ ఎలా ఉందో. అర్థమైంది సార్ అని భయంగా తన రూమ్కి వెళ్ళింది. అబ్బా చేయి మండిపోతుంది అని ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళి కాఫీ కప్ పక్కన పెట్టి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ కింద చేయి పెట్టాడు. చల్లని నీళ్ళు వేలి మీద పడేసరికి మంట తగ్గింది. ఎంత మారిపోయింది వగలమారి. నైట్ పడుకుంది కదా, అప్పుడు చెప్తాను ఈ అదరు అంటే ఏంటో అని వెనక్కి తిరిగాడు. అప్పుడే రూమ్కి వచ్చింది ఆద్య. ఏయ్ ఎందుకేనా రూమ్కి వచ్చా? ఏం మాట్లాడకుండా కాఫీ కప్ తీసుకుని అదర్ ఎదురుగాని సింక్లో వంపేసి, మేం పెట్టిన కాఫీ మీరు తాగకూడదు, ఎందుకంటే మా మనసులో ఉంది చెత్త కదా, నువ్వు కూడా ఈ కాఫీ తాగితే చెత్తగా మారిపోతావని అని కప్ పక్కన పెట్టి వెంటనే తన రూమ్కి వెళ్ళింది. నోరు తెరిచి మరీ చూస్తుండిపోయాడు అదరు. రూమ్కి వచ్చిన ఆద్య తెగ రెచ్చిపోతున్నాడు. ఏమైంది? ఏముంది ఆ లాస్యాలో? చీరలో దాన్ని చూడగానే మరీ ఓవర్ చేస్తున్నాడు. చెప్తాను వీడి తెక్క ఎలా అనచాలో నాకు బాగా తెలుసు అని పట్టపట్ట పళ్ళు నూరేసింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.